చూసారు కదా, ఇది నైట్ టైం కాబట్టి లంచ్ 10 పెయింటింగ్ ఇక్కడ చూసారు కదా, దర్శించాలని చెప్తుంటారు. చూసారా వడ. ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపైన శ్రీవారిక అన్నప్రసాదం స్వీకరించాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, తిరుమల కొండపైన స్వామివారిక అన్నప్రసాదం అన్నది ఫ్రీగా ఎక్కడ పెడతారు, ఏ విధంగా వెళ్ళాలని అడుగుతున్నారండి. నా ఎదురుగుంట కనిపించేది శ్రీవారిక ప్రధాన ఆలయ గోపురం అండి. దాని పక్కనే లెఫ్ట్ సైడు మనకి స్వామివారిక పుష్కరణ అయితే కనిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే శ్రీవారిని దర్శించుకుని మీరు బయటకు వస్తారు కదండి, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగినట్లయితే మనకి స్వామివారిక మాడవీధులు కనిపిస్తూ ఉంటాయి. మనకి ప్రతిరోజు కూడా అన్నప్రసాదం అన్నది ఉదయం 8:30 నుండి రాత్రి 11 గంటల వరకు కూడా పెట్టడం జరుగుతుంది. మాడవీధుల నుండి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకి రైట్ సైడు శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానానికి రూట్ అయితే ఉంటుందండి. మనకి లెఫ్ట్ సైడ్ అయితే శ్రీ వరాహస్వామి టెంపుల్కి అయితే దారి ఉంటుంది. అంటే ఇదంతా కూడా శ్రీవారిక పుష్కరిని దాటిన తర్వాత మీకు కనిపిస్తుందండి. తెలియకపోతే అడగండి, వాళ్ళు చెప్తారు. నేనైతే రూట్ చూపిస్తాను చూడండి. మనకి ఇటు సైడ్ అయితే శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం. ఇక్కడ ఉదయం 8:30 నుండి ఉదయం 10:30 వరకు కూడా స్వామివారిక అల్పాహారం అయితే పెట్టడం జరుగుతుంది. అంటే టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుందండి. దాని తర్వాత ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారిక అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా ఒక గంట బ్రేక్ అండి. దాని తర్వాత తిరిగి 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా, అంటే సుమారుగా 11 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. మనకి ఇదంతా కూడా నైట్ టైం కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ రోజుకి కొన్ని వేల మంది శ్రీవారి భక్తులు ఉచితంగా స్వామివారికి అన్నప్రసాదం అయితే స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోరండి. అవకాశం ఉన్నవాళ్ళు, కుదిరిన వాళ్ళు స్వామివారికి అన్నప్రసాదాన్ని ఖచ్చితంగా స్వీకరించండి. స్వామివారికి అనుగ్రహానికి పాత్రులు కండి. నేను రూట్ అయితే చూపిస్తున్నానండి. మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగిన తర్వాత మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి రూట్, ఇదంతా రూటే అండి. పక్కన లెఫ్ట్ సైడ్ కనిపించే బిల్డింగే మనకి స్వామివారికి అన్నప్రసాదం కేంద్రం. చూశారు కదా, ఇది నైట్ టైం కాబట్టి మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. మనకి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదానికి సముద్రం బట్టి నేమ్ కూడా చాలా క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. పెద్ద బిల్డింగ్. ఇక్కడ మనకి హాల్స్ టైప్ ఉంటాయన్నమాట అండి. హాల్ 1, హాల్ 2, హాల్ 3 అలాగే. బిల్డింగ్ మనకి ప్రజెంట్ అయితే భోజనం అయితే చాలా బాగుంటుంది. మనకి డిన్నర్ టైమింగ్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి 5 గంటల నుండి 8 గంటలకు ఇచ్చారని చూపిస్తాను మీకు. అంటే ఉదయం 8:30 నుండి 10:30 వరకు కూడా బ్రేక్ఫాస్ట్ అని ఇచ్చారు. స్క్రీన్ మీద చూపించారు కానీ స్క్రీన్ ఇప్పుడు ప్రజెంట్ ఆగిపోయింది. లంచ్ 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా లంచ్, 5 గంటల నుండి సాయంత్రం మన 5 గంటలకు 1 గంట డిన్నరు, 5:30 నుండి రాత్రి 11 గంటల వరకు కూడా పెట్టడం జరుగుతుంది. చూసారు కదా, మనకి ఇక్కడ ఇది చూసినట్లయితే డొనేషన్, మనం ఇక్కడ స్వామివారికి అన్నప్రసాదం దగ్గర కూడా మనం డొనేషన్ వేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుందండి. మనకి ఇక్కడ ఒక మంచి పెయింటింగ్, ఈ పెయింటింగ్ చూసినప్పుడల్లా మనకి కంచి కదలబుద్ధి ఇది, అంత అద్భుతమైనటువంటి పెయింటింగ్ ఇక్కడ చూసారు కదా. మనకి ఆంజనేయ స్వామి, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి అయినా, దాని తర్వాత ఆహాబిల్లం ఏంటంటే నరసింహస్వామి, మహానంది, దాని తర్వాత శ్రీశైలం, దాని తర్వాత మనకి ఏంటంటే త్రిపురాంతకం. మనకి అక్కడి నుంచి కంటిన్యూగా ఈ 5 క్షేత్రాలను కూడా మనం ఖచ్చితంగా జీవితంలో ఒకసారి అయినా కూడా దర్శించాలని చెప్తుంటారు. మనకి
గరుత్మంతుడి యొక్క విగ్రహం. ఇటు సైడు ఆంజనేయస్వామి, అటు సైడు గరుత్మంతుడు. స్వామివారి యొక్క నామాల పైన ఉన్న చూడండి శంకు చక్రాలతోటి. ఇదంతా కూడా 3D పెయింటింగ్ అండి ఇది. దీనికి సంబంధించిన స్టోరీ కూడా నేను చూపిస్తాను. ఓం నమో వెంకటేశయ్య. మీరు నిత్యాన్నదానానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుందండి, కింద నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళినా కూడా అక్కడి నుంచి కూడా కనిపిస్తుంటుంది. మనకు ఫోటోకి అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి చాలా నీట్గా మనకు ఫోటోకి అయితే బాగుంటుంది. ఇదంతా కూడా దాన్ని ఎదుర్కొంటుంది చిన్న గార్డెన్ ఏరియా. భక్తులంతా చూడండి ఫోటో దిగుతున్నారు. మీకు ఈ పెయింటింగ్ సముద్రం బట్టి స్టోరీ కూడా నేను చూపిస్తానండి. మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి భోజనశాల 1, 2 అని ఉంటుంది. అంటే 1 కంప్లీట్ అయిపోతే 2లో కూర్చోబెడతారు. 2 కూడా కంప్లీట్ అయిపోతే మనకి పైకి పంపించడం జరుగుతుంది. మనకి అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు. మనకి ఇక్కడ చూడండి వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాలలో వెలిసి ఉన్న పంచదివ్య క్షేత్రాల ఊహాచిత్రం. లక్షలాది సంవత్సరాల క్రితం వేదాంతాలను ఒల్లివేసిన ఎందరో మహర్షులు చెప్పబడిన ఈ పంచక్షేత్రాలైన శ్రీశైలం, అంటే త్రిపురాంతకం, మహానంది, అహోబిలం నుంచి తిరుమల వరకు ఆయా క్షేత్రాల వరుసగా వెలిసిన దేవతామూర్తుల యొక్క చిత్రాన్ని రూపొందించబడింది. అంటే ఇందాక చెప్పినటువంటి పెయింటింగ్లో ఉన్నటువంటి నేను క్షేత్రాలండి. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అయినా సరే ఇట్లా దర్శించాలని చెప్తుంటారు. దీని పక్కన మనకి స్వామివారి యొక్క అన్నప్రసాదం ఇక్కడ చూడండి, భక్తులు వెళ్తున్నారు కదా. మేమైతే సెకండ్ నెంబర్ హాల్లోకి అయితే వెళ్ళడం జరిగిందండి. లోపలికి వెళ్ళిన వెంటనే స్వామివారి యొక్క అన్నప్రసాదం అయితే రెడీగా ఉంది. మనకి ఒక హాల్లో ఇంచుమించుగా అంటే నాకు తెలుసుండి ఒక 1000 నుండి 2000 పైన కూర్చుంటారు అనుకుంటాను. ఎందుకంటే చాలా పెద్ద హాల్ అండి. మనకి ఒక సిట్టింగ్ టైప్ ఉంటుంది భోజనం. ఒక టేబుల్ మీద మనకి ఇంచుమించుగా 3 నుండి 4 వరకు కూడా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఒక అరిటాకులో మనకి స్వామివారి యొక్క ప్రసాదాలు అయితే వడ్డించడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి వడ. ఇక్కడ మనకి ఈ భోజనంలో హైలైట్ మనకి ఈ వడే అండి. నేను ఈ వడ కోసమే 100కి 100% అయితే భోజనానికి వెళ్తాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. మనకి రైస్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుందండి. మీరు చూడొచ్చు. మనకి స్వామివారి యొక్క ప్రసాదంలో కొబ్బరి చట్నీ, వడ, అదేవిధంగా ఒక కర్రీ, దాంతోపాటు స్వామివారి యొక్క ప్రసాదం. మనకి భోజనం ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు రైస్ అయితే వాళ్ళు వడ్డించడం జరుగుతుందండి. మనకి 3 సార్లు అయితే రావడం జరుగుతుంది. మనకి స్టార్టింగ్ భోజనం వడ్డించిన తర్వాత సాంబార్ అయితే వస్తుందండి. దాని తర్వాత మళ్ళీ రైస్ అయితే వడ్డించడం జరుగుతుంది. దాని తర్వాత రసం వస్తుంది. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా రైస్ వేయమన్నా కూడా వాళ్ళు రైస్ అయితే వడ్డించడం జరుగుతుందండి. దాని తర్వాత మజ్జిగ ఉంటుందండి లాస్ట్న. ఇది మనకి భోజనంలో కర్రీ అన్నది మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందండి. మనకి చాలామంది శ్రీవారి భక్తులు ఒకే కర్రీ కంటిన్యూగా పెడతారు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మనకి మధ్యాహ్నం కానీ నైట్ కానీ కర్రీ అయితే మారుతూ ఉంటుంది. మనకి కొబ్బరి చట్నీ కానీ, అదేవిధంగా వడ కానీ, రైసు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ శ్రీ తరిగొండ వెంగమ్మ నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి సేవకులు కూడా ఉంటారండి. అంటే మన సాధారణంగా తిరుమల కొండపైన శ్రీవారికి, శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి ఆన్లైన్లో 2 నెలల ముందుగానే బుక్ చేసుకుంటారు కదా. ఇందులో ఒకరు శ్రీవారి సేవకులు, రెండో వ్యక్తి మనకి టీటీడీకి సంబంధించిన వంటి ఎంప్లాయ్ ఉంటారండి. వీళ్ళు కూడా ఇక్కడ సేవ చేయడం జరుగుతుంటుంది. మీరు ఒకవేళ ఆన్లైన్లో శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే మీకు కూడా సేవ అన్నది ఏదో ఒక టైంలో డ్యూటీ అన్నది ఈ శ్రీ తరిగొండ వెంగమ్మ నిత్యాన్నదాన సత్రంలో ఉంటుందండి. ఇది మహా అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే చాలామంది ఎంతోమందికి భక్తులకి అన్నప్రసాదం వడ్డించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. ఈ సేవచరంలో అయితే నిజంగా వాళ్ళకి అదృష్టం అని చెప్పాలి. మీరు తిరుమల కొండపైన ఎక్కడ కూడా ఒక రూపాయి అన్నది వేస్ట్గా ఖర్చు పెట్టకుండా, అది కూడా ఫుడ్ కోసం ఎక్కడ కూడా వృధా చేయకుండా మీకు ప్రతిరోజు కూడా ఉదయం 8:30 నుండి రాత్రి 11 గంటల వరకు కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదం అయితే మనకు అందుబాటులో ఉంటుందండి. మనకు ఉదయం టిఫిన్ అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం భోజనం అందుబాటులో ఉంటుంది. 4 గంటల నుండి 5 గంటల వరకు ఒక గంట బ్రేక్ ఉంటుందండి. దాని తర్వాత నైట్ కూడా మనకి 11 గంటల వరకు కూడా స్వామివారి యొక్క ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది.